వీడి పేరు మైకేల్. అతను నీలాగే ఉన్నాడు కదా. జాన్ని మర్డర్ చేసింది వీడే. వీడి దగ్గరే జాన్ పనిచేసేవాడు. జాన్ వీడు మోసం చేయాలని చూశాడు. అది తెలిసి మైకేల్ జాన్ని చంపేశాడు. వీడి కేసు ఫైల్ చూసి నేనే షాక్ అయ్యాను. చిన్న చిన్న దొంగతనాల నుంచి మర్డర్ల వరకు, స్మగ్లింగ్ నుంచి అమ్మాయిల బ్రోకరేజం వరకు వీడి చేయని క్రైమ్ లేదు. వీడు సాడిస్ట్, సైకో. ఒక్క మాటలో చెప్పాలి అంటే వీడు మనిషి కాదు, రాక్షసు. ఎన్నో ఏళ్లుగా పోలీసులకి దొరకకుండా తిరుగుతున్నాడు. వీరిద్దరూ ఒకే పోలికలతో ఉండడాన్ని వీడేదో అడ్వాంటేజ్గా తీసుకుంటున్నాడు అనిపిస్తుంది. ఈ మర్డర్ కేసులో నేను ఇరికించడం వెనుక ఏదో కుట్ర ఉందనిపిస్తుంది. ఎందుకైనా మంచిది, నువ్వు కొద్ది రోజులు జాగ్రత్తగా ఉండాలి. బాలు, నువ్వు రూమ్కి వెళ్ళరా, నాకు చిన్న పని ఉంది, చూసుకొని వస్తాను. వస్తావు కదా? వస్తాను రా, ఒక 2 అవర్స్లో వచ్చేస్తాను. నువ్వు వెళ్ళు. సరే మరి, బాయ్. బాయ్. హలో రే రే, హలో. హలో. మైకేల్. వెరీ గుడ్. తెలివైనోడివిరా బాలు. ఏం కావాలరా? అసలు నన్ను ఎందుకురా ఇరికిచ్చావు? జాన్ గారిని ఎందుకురా చంపావు? బాలు, వాడి గురించి మనకెందుకు, చిన్న తప్పు చేశాడు, అందుకే లేపేశాడు. అయినా గతాన్ని గుర్తు చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు. సో డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తా. నువ్వు నాకు హెల్ప్ చేయాలి. అదేంటంటే ఆ ఎస్ఐ వాసుగాడు నా గురించి నీకంతా చెప్పాడు కదా. సో ఇక్కడ నుండి నా యాక్టివిటీస్ అన్నీ నువ్వే షేర్ చేసుకోవాలి. నీకు బోలెడు డబ్బులు ఇస్తాను, ఆ మాటకొస్తే షేర్ ఇస్తాను. కొడితే జాక్పాట్ కొట్టాలి, ఓవర్ నైట్ కింగ్ అయిపోవాలి. లేదా మూసుకొని ఇంట్లో కూర్చోవాలి. అంతేకాని ఎవరికో లంచమిచ్చి ఉద్యోగం కొనుక్కోవడం, వాడు మోసం చేయడం, ఇవన్నీ అవసరమా చెప్పు? ఇలా మోసం చేసే మనుషులు ఉన్నంత వరకు మనం కూడా మోసం చేస్తూనే బ్రతకాలి. అంతేకాని నీతి నిజాయితీ అన్నామంటే కమెడియన్ని చూసినట్టు చూస్తారు. అయినా నేను నిన్ను మోసం చేయమనట్లేదు, బిజినెస్ చేద్దామంటున్నాను. స్మగ్లింగ్ చేద్దాం, డ్రగ్స్ అమ్ముదాం. ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఇవ్వాలో నేను చెప్తూ ఉంటాను. జస్ట్ నువ్వు డెలివరీ ఇస్తే చాలు. డబ్బులే డబ్బులు. హ్యాపీగా నీ ఫ్యామిలీని సుఖపెట్టొచ్చు. ఏమంటావు? ఏ బాలు, సెలవు తీసుకో. హలో రేయ్ రేయ్, ఎక్కడో ఉండి ఫోన్లో బ్లాక్మెయిల్ చేయడం కాదురా. తమ్ముంటే నా ముందరికి రా, ఒక్కసారి కనిపించు, నేనేంటో చూస్తావు. బాలు, ఎందుకు ఆవేశపడతావు? ఇప్పుడు నేను ఏమన్నానని? బిజినెస్ చేద్దాము అన్నాను. అందరూ చేస్తున్నట్టే మనము చేస్తాం. కాకపోతే డ్రగ్స్ బిజినెస్ చేస్తాం అంతే. మనిద్దరం ఒకేలా ఉండడం అది మన అదృష్టం. నాతో చేతులు కలిపావంటే కోట్లు సంపాదించి. రేయ్ ఇంకా ఆపు.
నేను చావనైనా చేస్తాను కానీ ఇలాంటి నీచమైన పనులు చేయను. అనవసరంగా నన్ను డిస్టర్బ్ చేయకు. నిన్నంత ఈజీగా వదలను రా బాలు. అయినా తొందర ఏం లేదు. 2 రోజులు ఆలోచించుకొని ఓకే అని చెప్పు. టచ్లో ఉంటానే. బాయ్. హలో రేయ్ రేయ్, ఏంటి అచ్చం నీలో ఇంకొకడు ఉన్నాడా? కహానీలు చెప్తున్నారా? నిజమే సార్, వాడి కేసు అంతా నేను స్టడీ చేశాను. అచ్చం బాలులానే ఉన్నాడు. ఇందాకే బాలుతో కూడా మాట్లాడాడు. బాలుని ఏదో క్రైమ్లో ఇరికించాలని చూస్తున్నాడు సార్. నోర్మయ్, వాడికి బుద్ధి లేకపోవచ్చు, నీకేమైంది? ఇలాంటి చందమామ కథలు స్కూల్కి వెళ్ళే చిన్నపిల్లలకి చెప్పు, నాకు కాదు. అయినా నా పర్మిషన్ లేకుండా కేస్ ఫైల్స్ ఎవరు చూడమన్నారు నేను? ఇది నా స్టేషను. నా గురించి నీకు తెలీదు. కొత్తగా ఉద్యోగంలో చేరావు కదా, అందుకే అత్యుత్సాహం చూపిస్తున్నావు. డిపార్ట్మెంట్కి సపోర్ట్ చేయవలసింది పోయి ఇలాంటి క్రిమినల్కి సపోర్ట్ చేస్తావా? వీడు కానీ తప్పించుకున్నాడంటే నీదే బాధ్యత. నీ ఉద్యోగం ఊరుతుంది, జాగ్రత్త. ఇలాంటి పిచ్చి పనులు మానుకుని బుద్ధిగా ఉద్యోగం చేసుకో. వెళ్ళు. వాసు పద. హలో హలో మిస్టర్ చలపతి, నేను వైజాగ్ నుంచి సర్కిల్ ఇన్స్పెక్టర్ భూషణ్ని మాట్లాడుతున్నాను. నీకు గుడ్ న్యూస్. జాబ్ ఇప్పిస్తానని 10 లక్షలు తీసుకుని మోసం చేసిన ఒక ఫ్రెండ్ని మీ అబ్బాయి బాలు దారుణంగా చంపేశాడు. పాపం కొద్ది రోజుల్లో జైలుకి వెళ్ళబోతున్నాడు. నువ్వెలాగో తప్పించుకుని బతుకుతున్నావు. నీ కొడుకైనా జైలుకు వెళ్ళి మాకు న్యాయం చేస్తున్నాడు. ఇక నువ్వు వాడిని మర్చిపోవచ్చు. బాయ్. Cheers. ఏ టైంలో ఎవరండి ఫోను? ఏదో రాంగ్ కాల్లే. సరే, నాకు నిద్ర వస్తుంది, వెళ్ళి పడుకుంటా. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఇదంతా భూషణ్ కావాలని చేస్తున్నాడు. ఆ మైకిల్ గారితో చేతులు కలిపి ఏదో కుట్ర చేస్తున్నాడని నా అనుమానం. నిజంగా బాలు మర్డర్ చేసి ఉంటే అంత ఈజీగా వదిలిపెట్టడు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఈ పార్టీ కోర్టుకు అప్పగించేవాడు. కానీ అలా జరగలేదు. అంటే బాలు మర్డర్ చేయలేదని అర్థం. అంకుల్, మీరేం వరీ కాకండి. బాలుకి మేమంతా ఉన్నాం. అవును అంకుల్, ఇప్పటికే మీకు అబద్ధం చెప్పినందుకు బాలు చాలా ఫీల్ అవుతున్నాడు. ఎందుకులా ఫీల్ అవుతున్నావు? నన్ను బాధ పెట్టడం ఇష్టం లేక అబద్ధం చెప్పావని నేను అర్థం చేసుకోగలను కదా. నిన్నేదో అనటానికి నేను రాలేదురా. నువ్వు భయం అనే మాట మర్చిపోయేలా బతకాలని ఇక్కడికి పంపించాను. ఆ విషయం గుర్తు చేద్దామనే వచ్చాను. ఆయన తప్పు చేశాను నాన్న. మిమ్మల్ని అందరినీ వదిలి ఇక్కడికి వచ్చి తప్పు చేశాను. మోసపోయాను. రేయ్, తప్పు చేయకుండా మోసపోకుండా లైఫ్ అంటే ఏంటో ఎలా తెలుస్తుందిరా? లైఫ్ అంటే ఆట కాదురా, ఆడటం. ఆడు, గెలు, అప్పుడు ఇంటికి రా. గెలిచొస్తావన్న నమ్మకంతో ఎదురు చూస్తూ ఉంటాం. ఏంటి, నీలాగా ఇంకోడున్నాడా? అవును సార్, వాడి పేరు మైకిల్. నాతో ఫోన్లో మాట్లాడుతున్నాడు. వాడికి నేను ఏదో పని చేసి పెట్టాలట. ఏం పనట? తర్వాత చెప్తానన్నాడు. మాట్లాడిన ప్రతిసారి కొత్త నెంబర్ నుంచి ఫోన్ మాట్లాడుతున్నాడు. పోలీసులు కూడా ఈ విషయం పట్టించుకోవట్లేదు.
మీరు మంచివారని తెలిసి మీ దగ్గరకు వచ్చి